హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్పి కోడింగ్ వన్స్ అగైన్. సో ఈ వీడియోలో మనం ఒక చిన్న చేంజ్ ఏంటంటే మన సిలబస్లో డే 34 అండ్ డే 35 వచ్చేసరికి అడ్వాన్స్డ్ స్టైలింగ్ టెక్నిక్స్ అండ్ అడ్వాన్స్ సిఎస్ఎస్ ప్రాజెక్ట్ అండ్ రివ్యూ అయితే ఉన్నాయి. అయితే నేను వీటి రెండింటికి స్పెషల్గా టైం స్పెండ్ చేయకుండా మనం ఆల్రెడీ చాలా వరకు కాన్సెప్ట్స్ కవర్ చేసాం కాబట్టి డే 36లో ఉన్న ఇంట్రొడక్షన్ టు సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ ఎగ్జాంపుల్ బూట్ స్ట్రాప్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. ఎందుకంటే ఈ బూట్ స్ట్రాప్ అనేది అడ్వాన్స్డ్ స్టైలింగ్ టెక్నిక్స్లోకే వస్తుంది. సో దానికోసం మనం ప్రత్యేకంగా ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తే మనకి ఆ 2 డేస్ని కవర్ చేసినట్టు ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం సేమ్ కాన్సెప్ట్ కోసం మనం 2 టైమ్స్ టైమ్ స్పెండ్ చేయడం కూడా అవసరం పడకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్‌వర్క్ అంటే ఏంటి? బూట్‌స్ట్రాప్ అంటే ఏంటి? అనేది ఒకసారి మనం చూద్దాం. సో నార్మల్‌గా బూట్‌స్ట్రాప్ అంటే ఈ యూఆర్ఎల్‌కి గనక మీరెళ్తే మీకు ఇలాంటి ఒక వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ దీన్ని మనం ఒక ఫ్రేమ్‌వర్క్ అని చెప్పేసి అంటున్నాం. సో ఫ్రేమ్‌వర్క్ అంటే ఏంటంటే సింపుల్ ఏం లేదు. ఏంటంటే మనకి స్టైల్స్‌ని అప్లై చేయడానికి మనం ఇన్ని డేస్ సీఎస్ఎస్‌ని యూజ్ చేసి మాన్యువల్‌గా మనం స్టైల్స్‌నైతే రాసాం. అంతే గదా! అయితే ఎప్పుడైతే ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అనేది పెద్దగవుతూ వెళ్తుందో అప్పుడు మనకి ప్రతిసారి స్టైల్స్ రాయడము టైమ్ టేకింగ్ ప్రాసెస్. మనం రాయరాదు అని నేను అనట్లేదు. బట్ టైమ్ టేకింగ్ ప్రాసెస్. సో అందుకోసమే ఒక ఫ్రేమ్‌వర్క్ అంటే ఏం చేస్తుందంటే మనకి కావలసినంత వరకు వీలైనన్ని ఎక్కువ టూల్స్‌ని బిల్డ్ చేసి రెడీమేడ్‌గా మనకి ఉంచుతుంది. సో, మనం వాటిని యూజ్ చేసుకొని మనకి కావాల్సినట్టు మనం దాన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్టైల్స్‌లో కూడా సేమ్ అలానే ఉంది. సో, ఇప్పుడు ఏంటంటే మనకేం జరుగుతుందంటే ఈ బూట్‌స్ట్రాప్ అనేది ఒక ఫ్రేమ్‌వర్క్. దేనికి? స్టైల్స్ కోసం. ఇందులో మనకి రెడీమేడ్‌గా చాలా కాంపోనెంట్స్ సరే మన కాంపోనెంట్స్ అనే వాటిని మనం ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయొద్దు. చాలా ట్యాగ్స్ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ మనకుంటాయి. సో, వీటిని మనం యాజ్ యూజువల్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఇద్దాము అని చెప్పేసి అనుకున్నాను. సో, నేను స్పెషల్‌గా ఒక క్లాస్ క్రియేట్ చేసి అందులో బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అని మెన్షన్ చేసి ఆ క్లాస్‌ని యూజ్ చేయకుండా బీజీ డాష్ రెడ్ అని చెప్పేసిస్తే ఆల్రెడీ మనకి ఆ క్లాస్ మనకి బూట్‌స్ట్రాప్‌లో డిఫైన్ అయి ఉంటుంది కాబట్టి ఆ స్టైల్స్ అనేవి మనకు అప్లై అవుతాయి. అంటే మరి నేను ఈ స్టైల్స్ అన్నీ బూట్‌స్ట్రాప్‌లో ఉన్నవి గుర్తు చేసుకోవాలా? గుర్తుంచుకోవాలా? అంటే అవసరం లేదు. జస్ట్ వాటిని ఎలా వాడాలో అనే ఒక ఐడియా మనకుంటే, మనం ఈ డాక్యుమెంట్స్‌ని రిఫర్ చేస్తూ మనం స్టైల్స్ అయితే చేయొచ్చు. సో, ఎలాంటి స్టైల్స్ ఉంటాయి? ఏంటి అనేది మనం ఒకసారి ఈ వెబ్‌సైట్‌ని నావిగేట్ అవుతూ చూద్దాం. సో, ఈ వెబ్‌సైట్‌కైతే మీరెళ్ళండి. getbootstrap.comలోకి. ఇందులోకెళ్ళిన తర్వాత ఇక్కడ డాక్స్ అని కనిపిస్తుందిగా దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి గెట్టింగ్ స్టార్టెడ్ విత్ బూట్‌స్ట్రాప్ స్టార్టింగ్ నుంచి ఎలా యూజ్ చేయాలి అనేది మనకి కంప్లీట్‌గా కనిపిస్తుంది. సో, నేనిక్కడ ఏం చేస్తానంటే వీటన్నింటిని మనం వీలైనంత వరకి నెక్స్ట్ మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేసేటప్పుడు యూజ్ చేద్దాం. జస్ట్ ఎగ్జాంపుల్‌కి నేను ఏం చెప్తానంటే ఇక్కడ కాంపోనెంట్స్ అని ఉంది కదా! ఇక్కడ బటన్స్ అని కనిపిస్తుంది. ఈ బటన్స్‌ని క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ బటన్‌ని నేను క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి నాకు ఆల్రెడీ ఒక బటన్ అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ చూడండి వేరియంట్స్ అని చెప్పేసుంది. ఇక్కడేంటంటే ఒక బటన్ ట్యాగ్ నేను మన హెచ్‌టీఎంఎల్‌లో యూజ్ చేసే బటన్నే యూజ్ చేస్తున్నాం. జస్ట్ ఇక్కడ టైప్ బటన్ అని చెప్పేసి ఇచ్చేసి ఇక్కడ క్లాస్ ఉంది చూడండి. ఈ క్లాస్ నేమ్ వచ్చేసరికి బీటీఎన్ స్పేస్ బీటీఎన్ ప్రైమరీ అని ఇస్తే ఈ కలర్ వచ్చేస్తుంది. సెకండరీ ఇస్తే ఈ కలర్. దాని తర్వాత సక్సెస్ అని ఇస్తే గ్రీన్ కలర్. డేంజర్ రెడ్, వార్నింగ్ యెల్లో, ఇన్ఫో లైట్ స్కై బ్లూ కలర్‌లో ఉంది. లైట్ కలర్‌లో వైట్ కలర్‌లో ఉంది. అంటే మనం ఇక్కడ చూడండి బటన్ డార్క్ అని చెప్తే ఈ విధంగా వచ్చేసింది. లింక్ అని చెప్తే ఇక్కడ లింక్ లాగా వచ్చేసింది. అంటే నార్మల్‌గా మనం ఈ స్టైల్‌ని మన హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్‌లో డిజైన్ చేయరాదా అంటే ఈజీ చేయొచ్చు. మనం బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈ కలర్ ఇచ్చేస్తాం. బార్డర్ రేడియస్ ఇస్తాం. సమ్ ప్యాడింగ్ ఇస్తాం. హోవర్ అయినప్పుడు ఏం కలర్ రావాలి అని చెప్పేసి ఆ హోవర్ కూడా ఇచ్చేస్తాం. బట్ ఇది నేను రిపీటెడ్‌గా చేయకుండా జస్ట్ నాకు సింగిల్ లైన్‌లో నా వర్క్ అయిపోతుంది గదా! అందుకోసమే మనం ఈ ఫ్రేమ్‌వర్క్స్‌ని యూజ్ చేస్తాం. సో, ఇక్కడ ఇలా ఈ ఒక్క బటన్ అనే కాదు. ఇలా మనకు చాలా ఉంటాయి చూడండి. లిస్ట్ గ్రూప్ అని చెప్పేసింది. లిస్ట్ ఐటెమ్స్ మనం లిస్ట్ గురించి డిస్కస్ చేసాం కదా! అక్కడ స్టైల్స్ అప్లై చేసాం. సో, ఈ విధంగా మనం కస్టమైజ్డ్ లిస్ట్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈ మోడల్ అంటే ఏంటంటే లెట్స్ సే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంది. లైవ్ డెమో అని చెప్పి. నేను దీన్ని క్లిక్ చేస్తే ఇది చూడండి ఇలా వచ్చింది. క్లోజ్ చేస్తే వెళ్ళిపోతుంది.
సో ఏం జరుగుతుంది? పైనుంచి ఒక మోడల్ వస్తుంది. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం నాకు కొంచెం బ్లరిష్ ఎఫెక్ట్ వస్తుంది. అంటే జస్ట్ నేను ఈ కోడ్‌ని తీసుకొని దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రత్యేకంగా మళ్ళీ స్టైల్స్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదు. యాస్ ఎ డెవలపర్‌గా నువ్వు మెయిన్ కోర్ లాజిక్ రాసుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం అక్కడ టైమ్ స్పెండ్ చేస్తాం. ఏది? మన ఫంక్షనాలిటీకి రిలేటెడ్ కోడ్ ఏదైతే ఉంటుందో, ఆ కోడ్, ప్రాపర్ కోడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి రిలేటెడ్ కోడ్‌ని మనం యూజ్ చేస్తాం. అండ్ ఈ స్టైల్స్‌కి రిలేటెడ్‌వన్నీ మనకి ఫ్రేమ్‌వర్క్స్ అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో, ఇది ఫ్రేమ్‌వర్క్స్‌కున్న అడ్వాంటేజ్. సో, మనం బూట్‌స్ట్రాప్‌ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి, ఈ బూట్‌స్ట్రాప్‌ని మన హెచ్‌టీఎంఎల్‌లో ఎలా లింక్ చేయాలి అండ్ ఎలా యూజ్ చేయాలి అనేది మనం అప్‌కమింగ్ వీడియోస్‌లో చూద్దాం. అప్‌కమింగ్ వీడియోస్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ వీడియోలోనే. సో, మీరైతే ఏం చేస్తారంటే ఈ వెబ్‌సైట్‌లోకి ఒకసారెళ్లి జస్ట్ ఈ డాక్యుమెంట్‌లో ఇంట్రొడక్షన్ చదవండి. దాని తర్వాత ఈ కాంపోనెంట్స్ ఉన్నాయి గదా! ఇందులో ఒక్కొక్క కాంపోనెంట్‌ని మీరు చూస్తూ మీకు ఏ కాంపోనెంట్ అయితే తెలిసినట్టు అనిపిస్తుంది. బటన్స్ మనకు తెలుసు గదా! ఒకసారి చూసేయండి. నావ్ బార్ తెలుసు గదా! ఒకసారి చూసేయండి. పేజినేషన్ మీకు ఐడియా ఉంటే ఒకసారి చూడండి. ఇలా జస్ట్ ఈ వెబ్‌సైట్‌ని ఒకసారి నావిగేట్ అవ్వండి. ఏదో ఒక లింక్ క్లిక్ చేస్తూ ఏం కనిపిస్తుంది? ఈ ఎగ్జాంపుల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు గదా! ఈ ఎగ్జాంపుల్స్‌తో ఏమవుతుంది? ఇలాంటివి మనం ఒకసారి చూద్దాం. జస్ట్ మీరు కూడా నావిగేట్ అవ్వండి. ఇందులో ఏం కనిపిస్తుంది అని చెప్పేసి. సో, ఒక ఐడియా అనేదొస్తుంది. నెక్స్ట్ మనం దీన్ని యూజ్ చేసి దీనితోటి రిలేటెడ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ వెబ్‌సైట్‌ని చాలా సార్లయితే ఓపెన్ చేయాల్సొస్తుంది. సో, ఇప్పుడేం చేస్తారు? జస్ట్ ఈ వెబ్‌సైట్‌లోకి నావిగేట్ అయ్యి డిఫరెంట్ కాంపోనెంట్స్‌నయితే మీరు చూడండి. సో, ఇది ఫ్రెండ్స్ సీఎస్ఎస్‌కి కూడా ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటుంది. అండ్ ఇది చాలా ఈజీ. ఇలాంటి ఫ్రేమ్‌వర్క్స్ ఇంకా మెటీరియల్ యూఐ అని చెప్పి, ప్రైమ్ ఎన్‌జీ అని చెప్పి ఇలా ఉంటాయి. సో, అందులో నేను బూట్‌స్ట్రాప్ కొంచెం సింపుల్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.